హాయ్ ఆల్. తిరిగి మన యూట్యూబ్ ఛానల్‌కి స్వాగతం. ఈరోజు తేదీ వచ్చేసి జూన్ 5, 2025. ఈరోజు మనం స్టాక్ మార్కెట్ ట్రేడ్ గురించి తెలుసుకోబోతున్నాం. మీరు గెస్ చేయగలుగుతారా ఈరోజు మార్కెట్‌లు ఎలా క్లోజ్ అయ్యాయని? మీరు చూసుకుంటే గత 3, 4 రోజులుగా మార్కెట్స్ అనేవి నెగెటివ్‌లో ఉన్నాయి. కానీ నిన్న, ఈరోజు మాత్రం పాజిటివ్‌గా మిగలడం జరిగింది. ఇదొక మంచి సూచన అని చెప్పుకోవచ్చు. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, మార్కెట్ ఎప్పటికి ఒడిదుడుకులకు లోనవుతూనే ఉంటుంది. అంటే మార్కెట్ ఈరోజు పెరగొచ్చు, రేపు గూడా పెరగొచ్చు, మళ్ళీ తర్వాత రోజు తగ్గొచ్చు. సో, మార్కెట్ కండిషన్ అనేటువంటిది ఎప్పుడు స్థిరంగా ఉండదు. మార్కెట్ అనేటువంటివి ఎప్పుడు పెరుగుతూనే ఉంటాయి, లేదంటే తరుగుతూనే ఉంటుంది. దాని యొక్క స్వభావం ఏంటంటే, మార్కెట్ ఎప్పుడు స్థిరంగా ఉండకుండా ఒడిదుడుకులకు లోనవ్వడం, అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది. సో, అదే మార్కెట్ అనేటువంటిది ఎప్పుడు కూడా ముందుకు పైకే ప్రయాణిస్తూ ఉంటుందనమాట. ఈరోజు మనం సెన్సెక్స్ చూసుకుంటే 443 పాయింట్లు అప్ అయింది. అదేవిధంగా 0.55% అనేది అప్ కావడం జరిగింది. మనకు 81,442 పాయింట్స్ వద్ద క్లోజ్ కావడం జరిగింది. అదేవిధంగా నిఫ్టీని తీసుకుంటే మనకి 129 పాయింట్స్ అప్ కావడం జరిగింది. అదేవిధంగా 0.53% అనేది ఇంక్రీజ్ కావడం జరిగింది. 24,750 పాయింట్లు, 24,750 పాయింట్స్ దగ్గర క్లోజ్ కావడం జరిగింది. ఈరోజు మనకి ముఖ్యంగా మార్కెట్‌లు పురోగతి చెందడానికి మేజర్ కారణం ఏంటని చెప్పుకోవచ్చంటే, ఆర్‌బీఐ తన పాలిసీలో ఏం చెప్తున్నారంటే, రేట్ కట్ అనేటువంటిది 25 పాయింట్స్ బేస్ పాయింట్స్ రేట్ కట్ ఉంటుంది. అదేవిధంగా 5.75కి చేరుకుంటుంది అనేది ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉన్నటువంటి పాలిసీ డెసిషన్ అనేటువంటిది ఫేవర్‌లో ఉండొచ్చు అనేటువంటి ఆశాభావంతోనే మార్కెట్‌లు పయనం చెందుతున్నాయి. అదేవిధంగా మిగతా గ్లోబల్ మార్కెట్స్ చూసుకున్నా గానీ, మనకి అన్ని వైపుల నుంచి పాజిటివ్ సంకేతాలు వస్తున్నాయి. సో, ఒక్కటి రీజన్ అని చెప్పలేం మార్కెట్ పెరగడానికి, తరగడానికి. సో, మార్కెట్ అనేటువంటిది ఎప్పుడు డైనమిక్‌గా ఉంటుంది. అది ముందుకి అప్‌వర్డ్, డౌన్‌వర్డ్ అయితూనే ఉంటుంది. మీరు మార్కెట్‌లో తెలుసుకోవాల్సింది ఒకటే, మీరు మార్కెట్ నుంచి లాభాలు పొందాలంటే, మీరు మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేసి ఉండడం, అదేవిధంగా మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేసిన తర్వాత కూడా మీ యొక్క పెట్టుబడులను దీర్ఘకాలికంగా లాంగ్ టర్మ్ ప్రాస్పెక్టివ్‌లో ఉంచడం. అంటే మోర్ థాన్ 10 ఇయర్స్, 20 ఇయర్స్, 30 ఇయర్స్ అప్ టు 40 ఇయర్స్, 50 ఇయర్స్ వరకు కూడా మీ ఇన్వెస్ట్‌మెంట్‌ని మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేసి ఉండడం. ఇదే మార్కెట్ యొక్క ముఖ్యమైనటువంటి సూత్రం. ఎప్పుడైనా మీరు మార్కెట్‌లో లాభాలు తీసుకోవాలంటే. ఈరోజు మనకి టాప్ సెక్టర్స్ చూసుకుంటే ఫార్మాస్యూటికల్ అండ్ రియాలిటీ సెక్టార్‌లో మనం మార్కెట్‌ని పురోగతి చెందడంలో, అప్‌వర్డ్ పయనించడంలో దోహదపడాయని చెప్పొచ్చు. అవి 1.5% అనేటువంటిది మార్కెట్ ఇంక్రీజ్ కావడంలో ఉపయోగపడ్డాయి. అంటే ఓవరాల్‌గా ఈ సెక్టార్స్ మనకి 1.5%లో అప్‌లో క్లోజ్ కావడం జరిగింది. అదేవిధంగా ఐటీ తీసుకున్నా, ఫైనాన్షియల్ సర్వీసెస్ తీసుకున్నా, మెటల్స్, ఎనర్జీ తీసుకున్నా, అదేవిధంగా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ తీసుకున్నా, కమోడిటీ తీసుకున్నా, హెల్త్ కేర్ తీసుకున్నా, ఇటువంటి అన్ని సెక్టర్‌లు కూడా పాజిటివ్‌లో ముగిసాయి. కానీ మనకి నెగెటివ్‌లో ముగిసిన సెక్టార్స్ చూసుకుంటే ఆటో గాని, పీఎస్‌యూ బ్యాంక్స్ గాని, ఎఫ్ఎంసీజీ గాని, మీడియా స్టాక్స్ గాని ఇవన్నీ గూడా మనకి కొద్దిగా నెగెటివ్‌లో మూయడం జరిగింది. మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ ఇండెక్స్ ఇన్ బీఎస్‌సీ చూసుకుంటే మనకి బీఎస్‌సీ మిడ్ క్యాప్ ఇండెక్స్ అనేది 0.32% అనేది ఇంక్రీజ్ కావడం జరిగింది. అదేవిధంగా బీఎస్‌సీ స్మాల్ క్యాప్ ఇండెక్స్ అనేటువంటిది 0.64% ఇంక్రీజ్ కావడం జరిగింది. మనకి ఈరోజు గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ చూసుకుంటే మనకి 24 క్యారట్స్ గోల్డ్ వచ్చేసి 9,960 పర్ గ్రామ్ ఉంది. అంటే మనకి ఒక తుల 10 గ్రామ్స్ ప్రైస్ వచ్చేసి 99,600 దగ్గర ముగిసింది. అంటే దాదాపుగా మనం ఒక 10 గ్రామ్స్ ఒక తులం విలువ వచ్చేసి మనకి త్వరలో రూ. 1,00,000 మార్క్‌నైతే టచ్ కాబోతుందనమాట. అదేవిధంగా 22 క్యారట్స్ గోల్డ్ ప్రైస్ తీసుకుంటే ఒక గ్రామ్‌కి రూ. 9,130 దగ్గర ముగిసింది. అదేవిధంగా ఒక తులం 22 క్యారట్స్ గోల్డ్ వాల్యూ తీసుకుంటే మనకి 91,300గా పరిగణించవచ్చు. అదేవిధంగా
మనకి సిల్వర్ రేట్ చూసుకుంటే ఈరోజు పర్ గ్రాము రూ. 104గా ఉంది. అదేవిధంగా 1 కేజీ తీసుకుంటే మనకి అరౌండ్ 1,04,000 దగ్గర ఉందన్నమాట. ఇంకా మేజర్ మార్కెట్ అప్డేట్స్ చూసుకుంటే మనకి బిగ్ 4 కంపెనీస్ ఉన్నాయి గదా! ఈ కంపెనీస్ అనేటువంటివి ఫస్ట్ క్వార్టర్‌లో గాని, ప్రీవియస్ ఇయర్ ఫోర్త్ క్వార్టర్‌లో గాని, వాటి యొక్క ఎర్నింగ్స్ అనేటువంటివి నోటబుల్‌గా వాళ్ళు ఇండియన్ గవర్నమెంట్ నుంచి వాళ్ళకి ఎక్కువ రెవెన్యూ అనేది జనరేట్ అయిందనమాట. ఇది చూసిన తర్వాత పీఎంఓ ఆఫీస్ వాళ్ళనేటువంటిది ఒక హై లెవెల్ మీటింగ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే బిగ్ 4 కంపెనీస్ అనేటువంటివి మేజర్‌గా మనకి యూఎస్ కంపెనీలనమాట. సో, ఈ కంపెనీలనేటువంటివి హ్మ్. వాటి రెవెన్యూలో మన గవర్నమెంట్ సంబంధించినటువంటి కార్యకలాపాల నుంచి ఎక్కువ రెవెన్యూ అనేటువంటిది గ్రహించడం జరిగింది. సో, మన పీఎంఓ వాళ్ళేం జేస్తున్నారంటే, ఒక హై లెవెల్ కమిటీ మీటింగ్ అనేది నిర్వహించి, మన ఇండియన్ కంపెనీస్‌ని పి బిగ్ 4 కంపెనీస్‌కి పోటీగా ఏమన్నా తయారు జేయగలుగుతాయా? వాటికి సంబంధించినటువంటి కన్సల్టేషన్ కంపెనీలుగా మనకేమన్నా భారతదేశంలో స్వయం సంపత్తిగా తయారు చేసుకోగలుగుతాయా? ఆ విధంగా చర్చలు జరపడం జరుగుతుంది. ఎందుకంటే బిగ్ 4 కంపెనీస్ కన్సల్టెన్సీ ద్వారా ఎక్కువ అమౌంట్‌ని మన ఇండియన్ గవర్నమెంట్ అనేటువంటిది నుంచి జనరేట్ చేసుకోవడం జరిగింది. సో, మన ఇండియన్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే, మన స్వదేశీ కంపెనీలనే ఏమన్నా మంచి కన్సల్టెన్సీస్‌గా తయారు చేసుకొని, వాటికే వాట్ గవర్నమెంట్ సంబంధించిన కార్యకలాపాలను ఏమన్నా అప్పగించాలనే యోచనలో ఉంది అనేది మనం భావించవచ్చు. మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా స్లోగన్‌తో మనకి ఈ ఈ ఇనిషియేటివ్ అయితే తీసుకోవడం జరిగింది. అదేవిధంగా మనం నెక్స్ట్ న్యూస్‌కెళ్తే పి&జి కంపెనీ అనేటువంటిది రాబోయే 2 సంవత్సరాల్లో 7,000 ఉద్యోగులను తొలగించడానికి చూస్తుంది అనేటువంటి ఒక న్యూస్‌గా వినపడుతుంది. ఎందుకంటే కస్టమర్ల యొక్కటువంటి స్పెండింగ్ నేచర్ గాని, వాళ్ళ యొక్క ఆర్డర్స్ గాని, అదేవిధంగా వాళ్ళ యొక్క స్పెండింగ్ సరళి గాని ఆహ్, మార్కెట్‌లో చూసుకొని పి&జి కంపెనీ అనేటువంటిది వచ్చే 2 సంవత్సరాల్లో 7,000 ఉద్యోగాలని అయితే తీసివేయాలని చూస్తుంది. ఎందుకంటే మార్కెట్ అనిశ్చితి ఒకటి టారిఫ్ రేట్స్ వల్ల గూడా వాటికి తగ్గే అవసరం ఉంది గాబట్టి అవకాశం ఉంది గాబట్టి పి&జి కంపెనీ అనేటువంటిది 7,000 ఉద్యోగాలను తీసివేయాలనేటువంటి ఒక నిర్ణయానికొచ్చింది. ఇది ఫ్యూచర్‌లో జరగబోవచ్చు. టారిఫ్‌ల హైక్ గాని, కంపెనీ యొక్క ప్రాఫిట్ మార్జిన్ గాని, రెవెన్యూ గాని ఎప్పుడైనా ఎఫెక్ట్ అయినప్పుడు వాళ్ళు ఈ విధంగా చేయడానికి పూనుకోవచ్చు అనేటువంటిది ఒక న్యూస్ ఉందన్నమాట. నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి యూఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఫెడరల్ చైర్మన్ పావెల్ తీసుకున్నటువంటి చర్యల గురించి, రేట్ కట్ చర్యల గురించి ఏమంటున్నారంటే చాలా లేట్ అయింది మీరు తీసుకున్న డెసిషన్ ఇప్పటికి. అదేవిధంగా మనకి లాస్ట్ 2 ఇయర్స్‌లో తీసుకుంటే యూఎస్‌లో ఉద్యోగ కల్పన రేట్ అనేటువంటిది తగ్గింది. సో, డొనాల్డ్ ట్రంప్‌కి అదేవిధంగా ఫెడరల్ చైర్మన్‌కి ఈ మధ్య కాలంలో ఒక చిన్న వార్ నడుస్తుంది. ఏదే విధంగా రేట్ గురించి గాని, రేట్ కట్స్ గురించి గాని, రేట్స్ హైక్స్ గురించి గాని, డొనాల్డ్ ట్రంప్ అనే వ్యక్తి యూఎస్ ప్రెసిడెంట్ వారు సంతృప్తికరంగా లేరనేటువంటిది తెలుస్తుందన్నమాట. నెక్స్ట్ న్యూస్‌కు మనం వెళ్తే టాటా వాళ్ళు కొత్త కార్‌ని లాంచ్ చేయబోతున్నారు. సియారా అనే కార్‌ను. అది మనందరికీ తెలిసిందే. అందులో ట్రిపుల్ స్క్రీన్ అనేది ఉండబోతుంది. ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ అనేది వంటిది ఒక లీక్ వచ్చిందనమాట. సో, అది ఎంతవరకు నిజం అనేది మనకైతే తెలియదు. బట్ ఎవ్రీవన్ ఎక్స్‌పెక్టింగ్ దట్ టాటా సియరా ఈస్ గోయింగ్ టు లాంచ్ విత్ ట్రిపుల్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ అనేటువంటిది మనకు తెలుస్తుందనమాట. అదేవిధంగా నెక్స్ట్ న్యూస్‌కొచ్చేసరికి సుందర్ పిచాయ్ గారైతే ఏఐని చూసి భయపడవద్దు. ఏఐ అనేటువంటిది నేర్చుకొని మనం విజయవంతం సాధించవచ్చు ఏ దాంట్లో అయినా అని. మీరు ఎటువంటి భయాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే గూగుల్ అనేటువంటిది తన కార్యకలాపాలను విస్తరించబోతుంది. అది ఏఐ ఉన్నప్పటికీ కూడా మానవ వనరులకైతే ఎటువంటి నష్టమైతే లేదు. ఎందుకంటే గూగుల్ వాళ్ళు మార్కెట్‌ను పాజిటివ్‌గా చూస్తున్నారు. అదేవిధంగా ఎప్పుడైతే మార్కెట్ విస్తరిస్తుందో హ్యూమన్ రిసోర్సెస్ అనేటువంటిది చాలా అవసరం. ఇన్‌ఫాక్ట్ ఏఐ ఉన్నప్పటికి కూడా మానవ వనరులు అవసరము. కాబట్టి మీరు ఎప్పటికి తయారుగా ఉండండి.
మేము గూడా తయారుగా ఉన్నాం అనేటువంటి ఒక సైన్ అయితే వాళ్ళు చెప్పడం జరిగింది. నెక్స్ట్ న్యూస్‌కొచ్చేసరికి మన యూఎస్ వీసా ఆఫీస్ హైదరాబాద్‌లో ఉన్నటువంటి కార్యాలయంలో మనకి స్టూడెంట్స్‌కి జారీ చేసేటువంటి వీసాలలో ఫస్ట్ రౌండ్‌లోనే టెక్నికల్ క్వెషన్స్ అడగడం జరుగుతుంది. దీనివల్ల చాలామంది విద్యార్థులనేటువంటిది ఒకంత ఆశ్చర్యానికి, ఒకంత సర్ప్రైజ్‌కి, ఒకంత ఆహ్, కొద్దిగా డీమోటివేట్ అయ్యారని చెప్పొచ్చు. ఎందుకంటే యూఎస్ వీసా ఆఫీస్‌లో టెక్నికల్ రన్ అనేటువంటిది చాలా అరుదుగా జరుగుతుంది. సో, దీనికి కూడా విద్యార్థులు సిద్ధంగా ఉండాల్సిందిగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే, ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో యూఎస్ వీసా అనేటువంటిది చాలా కఠినతరమైంది. ది ఇటువంటి న్యూస్ చూసి కూడా మనం మన పిల్లల్ని గాని, ఎవరైతే యూఎస్‌కి వెళ్ళాలనుకునేటువంటి ఆస్పిరెంట్స్ గాని, చాలా జాగ్రత్తగా ఉండి, టెక్నికల్‌గా గూడా కొన్ని కొంతవరకు సిద్ధం కావాల్సిందిగా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి బ్లింకిట్ గురించి ఒక వ్యక్తి బ్లింకిట్‌లో ఎగ్స్ గురించి ఆర్డర్ చేస్తే అందులో నల్లటి బూజుతో కూడినటువంటి ఎగ్స్ డెలివరీ చేయడం జరిగింది. ఇప్పుడైతే సోషల్ మీడియాలో ఇది ఒక ట్రెండింగ్ టాపిక్‌గా నడుస్తుంది. దీనివల్ల మనం ఏం చెప్పుకుంటున్నామంటే చాలామంది కామెంట్ చేస్తున్నారు. "వి నీడ్ టు గో బ్యాక్ టు ద ఓల్డెన్ డేస్ వేర్ వి కెన్ వాక్ టు ద స్టోర్ అండ్ పికప్ ద ఎగ్స్" అనేటువంటి క్యాప్షన్‌తో హ్యాష్‌ట్యాగ్‌తో మనకి వైరల్ అవుతుంది. ఎందుకంటే మనం ఇప్పటి వరకు చాలా మటుకు గూడా ఆ నగరాల్లో ఉన్నటువంటి వారందరూ ఆన్‌లైన్ ఆర్డర్‌ల మీద ఆధారపడుతున్నారు. సో, ఇది కొంతవరకు మనకి ఉపయోగపడొచ్చు. అదేవిధంగా కొన్ని సమయాల్లో మనము ఆశించిన ఫలితాల్ని, ఆశించిన ప్రొడక్ట్‌ని, నాణ్యమైన ప్రొడక్ట్‌ని మన డెలివరీ చేయలేరు ఈ కంపెనీస్ అనేటువంటిది తెలియజేయడం జరుగుతుంది. సో, మీరేమంటారు దీని గురించి? మీ కామెంట్స్, మీ అభిప్రాయాలను తెలియజేయొచ్చు కూడా. అదేవిధంగా మనకి నెక్స్ట్ న్యూస్ చూసుకుంటే బాంబేలో ఉన్నటువంటి ఒక ఆటో వ్యక్తి నెలకి సగటున 8,00,000 వరకు సంపాదన జరుగుతుంది. అదేవిధంగా ఆయన యొక్క తెలివితేటలతో, ఆలోచనలో మనకి యూఎస్ వీసా కన్సల్టెన్సీ దగ్గర గాని, యూఎస్ ఇంటర్‌వ్యూస్‌కొచ్చే వాళ్ళ దగ్గర నుంచి ఆయన బ్యాగ్స్ తీసుకొని, ఒక రోజుకి ఒక రూ. 1000 వరకు తీసుకొని ఆయన వాళ్ళ బ్యాగులో సురక్షితంగా ఉంచుతున్నాడు. ఈ విధంగా సగటున 25-30 వ్యక్తుల దగ్గర నుంచి ఆయన బ్యాగ్స్ అనేటువంటివి తీసుకొని సురక్షితంగా ఉంచి, వాళ్ళ దగ్గర నుంచి ఈ విధంగా అమౌంట్ చార్జ్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా చేయడానికి ఆయన లోకల్ పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి కూడా పర్మిషన్ తీసుకొని, వాళ్ళ దగ్గర ఒక సేఫ్ కస్టడీని తెరవడం జరిగింది. ఆ కస్టడీలో ఈ వ్యక్తుల ఎవరైతే ఇంటర్వ్యూకొచ్చారో ఆ వ్యక్తుల యొక్క బ్యాగేజెస్‌ని ఉంచడం జరుగుతుంది. ఈ విధంగా అతను ఎటువంటి ఎటువంటి ఇన్వెస్ట్‌మెంట్, ఎటువంటి స్టార్టప్ లేకుండా ఒక వ్యక్తి సగటున 8,00,000కు సంపాదించడం జరుగుతుంది. దీనివల్ల మనం ఏం తెలుసుకుంటామంటే, ఎప్పుడైతే మనం మన యొక్క ఆలోచనలతో, మన యొక్క చాకచక్యంగా మనీని గూడా ఈజీగా సంపాదించవచ్చు. ఎప్పుడైతే మనం మనీ మీద కాన్సంట్రేట్ చేస్తే అనే విషయం మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. ఈరోజు ఇక మనం 'రిచ్ డాడ్ పూర్ డాడ్' లెసన్ చాప్టర్ 5 గురించి తెలుసుకోబోతున్నాం. ఇందులో టైటిల్ వచ్చేసి 'ధనవంతులు డబ్బును సృష్టిస్తారు. దే మేక్ మనీ. రిచ్ పీపుల్ ఇన్వెంట్ మనీ.' ధనవంతులు డబ్బును సృష్టిస్తారు. ఈ ఈ యొక్క చాప్టర్‌లో మన ఆర్థిక సృజనాత్మకతను మరియు సాహసాన్ని తీసుకోవడాన్ని హైలైట్ చేస్తుంది. వాళ్ళ యొక్క ఎప్పుడు ఇన్నోవేట్‌గా థింకింగ్ చేసి, అదేవిధంగా ఎప్పుడైనా గానీ డిఫరెంట్‌గా ఆలోచించి, వాళ్ళు డబ్బుననేటువంటిది సృష్టించడం జరుగుతుంది అనేటువంటిది ఒక పాయింటు. అదేవిధంగా రిచ్ పీపుల్ వోంట్ లుక్ ఫర్ ఆపర్చునిటీస్. ధనవంతులు ఎప్పుడూ అవకాశాల కోసం ఎదురు చూడరు. వాళ్ళు అవకాశాలను సృష్టిస్తారు అనేటువంటిది ఇంకొక పాయింట్ ఇది. అదేవిధంగా మనకి మంచి ఫైనాన్షియల్ నాలెడ్జ్ ఉన్నప్పటికీ, ఫైనాన్షియల్ లిటరసీ ఉన్న వాళ్ళనేటువంటి వ్యక్తులు ఇతరులతో పోలిస్తే మరిన్ని అవకాశాలను వాళ్ళు పసిగట్టగలుగుతారు అనేటువంటిది చెప్పడం జరుగుతుంది. మనం ఫైనాన్షియల్ లిటరసీ అనేటువంటివి చాలా ముఖ్యమని ఈ పాయింట్లు తెలుసుకోగలుగుతాం. అదేవిధంగా మనం ఫైనాన్షియల్ ఫ్రీడమ్, ఫైనాన్షియల్ ఫిట్‌నెస్ అనేటువంటిది కూడా డబ్బును ఆలోచించి, డబ్బును సృష్టించినప్పుడు విత్ సృజనాత్మకత అండ్ విత్ లిటిల్ బిట్ ఆఫ్ టేకింగ్ రిస్క్ అనేటువంటివి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. చాలామంది మనకి
భయపడుతూ ఉంటారు. ఎటువంటి పరిస్థితుల్లో మనకి లోనవుతాం అనేటువంటిది. భయాన్నన్నిటిని వదిలిపెట్టి మనకి ముందుగా వాళ్ళు వాళ్ళ యొక్క మైండ్‌సెట్‌ని ఒకసారి థింక్ చేసుకొని, మనం డబ్బు సంపాదించుకోగలగాలి అనేటువంటి మైండ్‌సెట్‌లోకొచ్చినప్పుడు, వాళ్ళు ఆబ్వియస్‌గా డబ్బుని సంపాదించగలుగుతారన్నమాట. మనం మన మైండ్‌సెట్‌ని, మన సృజనాత్మకతని, మన రిస్క్ టేకింగ్ కెపాసిటీస్‌ని డిఫరెంట్ వేలో ఆలోచించడం ద్వారా డబ్బును సంపాదించొచ్చు అనేటువంటి పాయింట్‌ని ఇక్కడ మనకి చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా మనని భయం అనేటువంటిది, అనుమానాలనేటువంటివి మనల్ని ఎప్పుడు జీవితంలో ఎదగకుండా ఆపడం జరుగుతుంది. ఎప్పుడైతే మనం భయాన్ని గాని, అనుమానాన్ని గాని దాటి ముందుకు అడుగు వేసినప్పుడే మన జీవితంలో మనం విజయాన్ని సాధిస్తాం. అదేవిధంగా డబ్బు కూడా ఇది చాలా వరకు డబ్బు సంపాదన కూడా చాలా వరకు దోహదపడుతుంది అనేటువంటిది ఇంకొక పాయింట్‌గా చెప్తాడు. లాస్ట్‌గా ఏం చెప్తున్నాడంటే, మన మనసే మన మనుగడకు శక్తివంతమైన ఆస్తి. దాన్ని సరైన రీతిలో శిక్షణ ఇస్తే అది అపారమైన సంపదను తెచ్చిపెడుతుంది. సో, మనం ఎప్పటికీ థింక్ చేయాల్సింది పాజిటివ్‌గా థింక్ చేయడం. అదేవిధంగా ఇన్నోవేటివ్‌గా థింక్ చేయడం. అదేవిధంగా లిటిల్ బిట్ ఆఫ్ రిస్క్ తీసుకోవడం వల్ల మన మనసుని కూడా మంచిగా ట్రైన్ చేయడం వల్ల మనం అపారంగా డబ్బులు సంపాదించవచ్చు అనేటువంటిది చాప్టర్‌లో మనం తెలుసుకోగలుగుతున్నాం. ఇక్కడి వరకు చూసినందుకు ధన్యవాదాలు. ఈ రోజుతో మీకేమైనా ఎటువంటి మీ సలహాలు, సూచనలు, మీ సందేహాలను కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. వాటికి తగినటువంటి సమాధానాలు ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడి వరకు చూసినందుకు ధన్యవాదాలు. థాంక్ యూ.